హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ అంబిక. షూట్కి వెళ్తున్నాను అన్నవరం మళ్ళీ. ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చెయ్యాలి. లిటరలీ ఒక్క ఆటో కూడా రావట్లేదు. ఎంత టైం వెయిట్ చేయాలో ఏంటో. వర్షం పడేలా ఉంది. ఫోన్ లోపల పెట్టేయాలి. 6 అయ్యే వరకు ఆటోలు రావు నాకు తెలిసి. ఆటో వస్తుంది. ఓకే, ఏదైనా ఖాళీగా ఉండాలి. ఫస్ట్ ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆటో వెళ్ళిపోయింది. నేను కాజల్ గట్ట ఏం పెట్టలేదు, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో మొత్తం చిరాకు చిరాకుగా అవుతుంది, అందుకని పెట్టలేదు. అక్కడికి వెళ్ళాక పెడతా. థ్యాంక్ గాడ్. బస్ దగ్గర ఐ మీన్ కొండకెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు ఈ షూట్కి వచ్చిన ఇక్కడ గేట్ మాత్రం వేసే ఉంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. లాస్ట్ వేరే రూట్ చెప్పవు నువ్వు, అది ఇంకా రోడ్ రూట్స్ వెళ్తుంది. డబ్బింగ్ అంతే, డబ్బింగ్ బాగా వస్తుంది. అమ్మయ్య వెళ్ళిపోయింది. యాక్షన్. ఏమైంది? నాకు చాలా భయంగా ఉందిరా. దేనికి? దేనికేంటి, మా పేరెంట్స్ లేని టైంలో నేను ఎంత రిస్క్ చేశానో తెలుసా. ఇంట్లో ఎవరో లేని టైంలోనే ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి నాకున్న దూరాన్ని నా పేరెంట్స్ ఎవరైనా చెప్పారంటే ఇంకంతే, నా పని చంపేస్తారు నన్ను. అంత భయం కూడా మెయింటైన్ తీసుకో. నైట్ అవ్వగానే మొదలు పెడతావు కదా ఇంకా పిచ్చి, అది భరించలేక నువ్వు బతుకులాడుతుంటే చూడలేక పిలిచాను. అయినా నేను చెప్తూనే ఉన్నా నైట్ టైం కాల్స్ ఉంటాయి. స్నేహం దొరికింది కదా అని తప్పంతా నమ్మే చూసి నేను నార్మల్ గానే మాట్లాడతాను. నువ్వే బేబీ రొమాంటిక్ గా మాట్లాడచ్చు కదా అని స్టార్ట్ చేస్తావు. ప్రేమించిన అబ్బాయితో మాట్లాడితే తప్పేంటి? తప్పు లేదు, కానీ తప్పు అంతా నమ్మే తగ్గడమే తప్పు. నేను అమ్మాయిని, తర్వాత నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది అసలు. ఓకే చూసుకోలేదు నువ్వు? చూసాను. అనుకూలంగా సూట్ అవ్వాలి. కింద అరే ఇద్దరు ఒకవైపు ఎలా లేపుతారు. తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. నా హెయిర్ అస్సలు నా మాట ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఇది పెట్టేదాకా మనం బాగా ఉన్నాం కదా, ల్యాప్టాప్ పెట్టేదాకా ఒక పెట్టిగా తీసేద్దాం. స్టార్టింగ్ నుండి తీద్దాం, ఎందుకంటే కరెంట్ లేదు. మనం స్టార్టింగ్ నుండి కరెంట్ లేదు. ఫస్ట్ స్టార్టింగ్ మనం ల్యాప్టాప్ పక్కన పెట్టేటప్పుడు కరెంట్ నుండి తీసాం కదా. లేదు లేదు, మొత్తం కరెంట్ లేకుండానే తీసాం. సగం సీన్ తీసాక పోన్లే నేచురల్ లైట్ లో తీద్దామని చెప్పి సగం సీన్ తీసాము. సగం సీన్ తీసాక కరెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది తీయాలి. షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. చెప్పాను కదా మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇలా గేట్ దగ్గరికి వచ్చేసరి గేట్ వేసి ఉంటుంది. ఎప్పుడు అంతే, ఇక్కడ షూట్కి వచ్చానంటే డెఫినెట్లీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా గేట్ వేసే ఉంటుంది. కొండలు, పొలాలు, రైల్వే గేట్. నైస్ లొకేషన్.
ఇంటికి వెళ్తూ వెళ్తూ గ్రీన్ టీ తాగడానికి ఆగాను అనమాట. ఇందులో ఉల్లిపాయ ఎక్కువ ఉంది. I'll just throw it away. తన టీ తెచ్చి పెట్టుకోగానే నేనే పంపేశా. కాలిపోతుంది. సగం దూరం అంటే జగ్గంపేట వరకు కెమెరామెన్ డ్రాప్ చేశాడు. తర్వాత నేను బస్ ఎక్కేసాను అనమాట సామర్లకోటకి. ఓకే, నా హెయిర్ మొత్తం టోటల్ మెస్సీ అయిపోయింది బైక్ మీద రావడం వల్ల. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.